అయ్యో గదేనోళ్ళ పెళ్లిల గురించి మాట్లాడుతున్నా. అసలు ఎంత గరీబోళ్ళు అయినా కానీ మంచి ఫంక్షన్ హాళ్ళు మాట్లాడుకుంటాండ్రు. పెద్ద పెద్ద మండపాలు, డెకరేషన్లు, ఆ కథ, ఆ కార్ఖానా అలాగే ఉంటున్నది కదా. పెళ్లికి ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే గంత గొప్ప అన్నట్టే ఫీల్ అవుతాండ్రు. అప్పు చేసి లోన్లు తీసుకొని మరీ లగ్గాలు చేసుకుంటున్నారు వాళ్ళ. ఇక ఇంకా కొందరు అయితే కోట్లు కోట్లు ఖర్చు చేసి కోటలు, మేడలు, మిద్దెల మీద కూడా చేసుకుంటాండ్రు. కానీ మంచి మనసు ఉంటే ఇవేం అక్కర్లేదని ఇగో గీ పెళ్లి జంట రుజువు చేసింది. ముచ్చటేందో పురాగా చూడుర్రి మీరే. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. వరెవ్వా చూస్తున్నారు లగ్గం కార్యం. ఇగో దావుకాన్లనే వీళ్ళ పెండ్లు అవుతున్నది వల్ల పుస్తెలు గట్టు పెండ్లి పిల్లగా 3 ముళ్ళు వెయ్యాలి. అయ్యగారు మీరు మంత్రాలు చదువుర్రి. 3 ముళ్ళు వేయాలి. ఓం మాంగళ్యం తంతునానేన భద్రో జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే సాధీవ శరదాం సుతం మాంగళ్య ముహూర్తకాలే సూర్యాదీనాం నమానాం గ్రహాణమర్చంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అది మెట్టల్ దొడుగు తిరుపతి. నమస్సదసే నమస్సదస్పదజే నమస్తకేనాం పురోగానాం చక్షుషే నమో దివే నమో పృథివ్యై నమః. ముహూర్తకాలే నమానాం గ్రహాణమర్చంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. దండలు మార్చుకోర్రి, జీలకర్ర బెల్లం పెట్టుకోర్రి. ఇప్పుడు అసలు ముచ్చట చెప్తా. అయితే ఈ పెళ్లి పిల్లదేమో మంచిర్యాల జిల్లా లంబాడిపల్లె, పేరు శైలజ. పెళ్లి పిల్లగాని పేరు తిరుపతి. భూపాలపల్లి దగ్గర ఉన్న బసవరాజుపల్లె సొంతూరు. లెక్కకైతే వీళ్ళకు బేస్తారన్నాడు లంబాడిపల్లెల లగ్గం కావాల్సి ఉండే. అయితే పెండ్లికి ఒక రోజు ముందు పెండ్లి పిల్లకు పానం మంచిగా లేకుండేనోళ్ళ పాపం చక్కెర వచ్చి పడిపోయిందట. మంచిర్యాలలో ఉన్న దవాఖాన్లా షెరీకు చేపిచ్చిర్రు. డాక్టర్లు చిన్నపాటి ఆపరేషన్ కూడా చేసిర్రు. ఇంకా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని అన్నారు. ఓ దిక్కు పెండ్లాయే, ఇంకో దిక్కేమో పాపం బుజ్జవ్వది గీ అవస్థ. ఇక పెండ్లికని చుట్టాలు గిట్టాలు వస్తనే ఉన్నారు. టెంటు గింటు సామాను మాట్లాడుకున్నారు. ఎక్కడి అక్కడ పైసలు కట్టిర్రు. ఇప్పుడు పెండ్లి వాయిదా అంటే ఎట్లుంటదోల్లా? పిల్లోళ్లకు లాసేనా కాదా? ఇక ఇదే ముచ్చట పిల్లగానోళ్ళకి ఎరకైంది. నా పెండ్లి ధూమ్ధాంగా జరగకుంటే మాయే, మండపంలో కాకుంటే మాయే, కానీ అదే ముహూర్తానికి దావకాన్లో చేసుకుంటా అని ముంగట పడ్డదోల్లా పెండ్లి పిల్లగాడు. ముచ్చట డాక్టర్లను కూడా అడిగిండు. ఇక ఇంకేమున్నది, దావకాననే పెండ్లి మండపం అయింది. డాక్టర్లే పెండ్లి పెద్దోళ్ళు అయ్యిర్రు. నర్సులు, కాంపౌండర్లు చుట్టాల లెక్క మారిర్రు. వేద మంత్రాల నడమ ఇగో ఇట్లా లగ్గం చేసిర్రోల్లా. అంతేనా సారు? శైలజ అనే పేషెంట్ నిన్న షాక్లో ఉన్న పొజిషన్లో మా హాస్పిటల్కి వచ్చింది. చిన్న ఎమర్జెన్సీ సర్జరీ ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేశాము. వాస్తవంగా తనది ఈరోజు పెళ్ళి. పాపం చుట్టాలందరినీ పిలుచుకున్నారు. చాలా నిర్పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. చుట్టాలందరినీ పిలుచుకున్నారు, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో అబ్బాయి కూడా ఇవన్నీ వృధా పోకూడదు అని చెప్పి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ఈరోజే పెళ్ళి అయిపోవాలి అట్లా సంప్రదించిన సందర్భంలో వాళ్ళు ఇరు పక్షాలు ఒప్పుకున్న తర్వాత ఇక్కడ మా హాస్పిటల్లో మేము కొంచెం పెద్ద రకం తీసుకుని మా బిడ్డకు పెళ్లి చేస్తున్నట్టు వెయిట్ చేస్తున్నాం. అదన్నట్టు ముచ్చట. దావకాండ లగ్గం చేసుకుని వీళ్ళిద్దరిని మీరు కూడా దీవెనార్తులు అయ్యుర్రులో.